అందరికీ నమస్తేనండి. ఈరోజు ఏకాదశి అంటారు. మేము ఈరోజు ఉల్లిగడ్డ తెల్లగడ్డ అయితే యూజ్ చేయము. అన్నం అయితే మధ్యాహ్నం చూసి చేసేలా వద్దనేది ఉపవాసం ఏం లేదు. ఉల్లిగడ్డ తెల్లగడ్డ వాడము. చపాతి కావ్య చక్కెర లేకుండా ఓ స్వీకర్ని ఓ పండు ఉంటే పిండి ఇచ్చిందంట. ఇంకోటి శనగపిండి సాగనమాట. దీంట్లో కూడా క్యారెట్ ఆలుగడ్డ ఇది బీనీస్ వేసి కొత్తిమీర టమాటా పండు శనగపిండి ఇది మిగిలింది అనుకోగాల పెరుగు వేసుకుంటే కూడా ఇది అయిపోతుంది. మజ్జిగ పులుసు తెల్లవాయి ఉల్లిగడ్డ తినము. ఈరోజు తినకూడదు. ఆయన ఒక్క పొద్దు కాదు కదా, ఇవన్నీ తిని ఒక్క పొద్దు ఎట్లయితుంది? ఒక్క పొద్దు అంటారు ఉషా. చపాతి తినొచ్చు అంట, అటుకులు తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు అంటారు. ఇవన్నీ తిన్న ఒక్క పొద్దు అసలు కాదు. ఏదో పండు మా అమ్మ వాళ్ళైతే అరటి పండు పాలు పెసరకాయలు తింటుంది. ఇప్పుడు చేత కాదా బీపీలు షుగర్లు టాబ్లెట్లు తింటారు. ఎవరు ఇష్టం ఎవరు అనే పని మేమైతే తింటామమ్మ. ఒక్క పొద్దు అయితే కాదు మాది. ఒక్క పొద్దు అయితే కాదు. ఉల్లిగడ్డ తెల్లగడ్డ వాడమంతే. మధ్యాహ్నం కావాలంటే ఉషా మా అమ్మ పొంగల్ చేస్తుంది అనమాట. అన్నం భిన్నం అవుతుందంట. వైట్ రైస్ తినే కన్నా కొంచెానికి కొంచెము పులగం అని చేసిస్తుండే. పులగం తినచ్చు. అదే అన్నం భిన్నం అవుతుందంట. పాతకాలంలో చెప్పినారు మా అమ్మ వాళ్ళు. కావాలంటే అది చేస్తాం. మాకు టాబ్లెట్లు ఇంజక్షన్లు ఉన్నాయి విషయం. నా చేత అయితే కాదు కాదు. దేవుడేమి ఉండమన్నాడు. ఎవరు చేత అయింది వాళ్ళు. తొలి ఏకాదశి కాబట్టి చాలా మంచిది. ఏం చేస్తుంది అది గుడికి పోయి వచ్చి వాళ్ళు మనవరాలు ప్రొద్దున వచ్చిందా? ఓకేనా? ఓకే. కాకపోతే ఇంకా ఉన్నాయి, ఇంకొక 3 ఉన్నాయి. అట్లే మునిని తట్ట తీసుకోమని. ఓకేనా? ఓకే.